చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ద్వారకా వృద్ధుల ఆశ్రమ స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని, వేరే ప్రాంతంలోకి సబ్స్టేషన్ను మార్చాలని ద్వారకా వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం లింగంపేట గ్రామంలో ద్వారకా వృద్ధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ద్వారకా వృద్ధుల ఆశ్రమ స్థలంలో సబ్స్టేషన్ నిర్మాణం చేపడితే వృద్ధులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. అభివృద్ధికి ద్వారకా ట్రస్టు అడ్డుకాదని, గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన స్థలంలో సబ్స్టేషన్ నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా వృద్ధుల సంఘం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బొంత అశోక్రావు, జలగం కిషన్ రావు, వాసం నారాయణ, గడ్డం ఉపేందర్ రెడ్డి, ఇందూరి హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు. చార్వాక వృద్ధుల ఐక్యత కాపాడుకుందాం, చార్వాక వృద్ధుల ఆశ్రమాన్ని కాపాడుకుందాం, చార్వాక వృద్ధుల ఆశ్రమాన్ని. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి విన్నవించుకుంటే ఓ పక్కకు చూపించుకుంటే మా పక్కకు చూపిస్తే ఎంఆర్ఓ వచ్చిండు, ఓ పన్నుల పక్కకు చూపిస్తే గవర్నమెంట్ ఫారెస్ట్ లైన్ అంటుండు, నీలటాకి దగ్గర ఉంచుకుంటే పట్టభూమి అంటుండు, మళ్ళీ ఇక్కడనే కావాలంటుండు. అందుకొరకు అటువంటి భూమి మేము సబ్సిడీ వేయము. ఇది 2017 నుంచి మాకు మేము కాస్తులు ఉన్నాము. మేము 80 గ్రామాల వృద్ధులము, 20,000 మంది జనాభా వృద్ధులం కలవారం విన్నవించుకునే ఏమనగా ఎమ్మెల్యే గారికి నేను విన్నవించుకునేమనగా, మీరు ఈ 5 పాలక వర్గం చూపించిన దానినే మీరు సబ్సిడీ చేసుకొని ఈ 5 ఎకరాల భూమిలో మా భూమి లోపల మీరు ఎలాంటి బిల్డింగ్లు కానీ సబ్సిడీ కానీ నిర్మించడానికి మేము ఒప్పుకోవడం లేదు. ఇటువంటి ఛాన్స్ మాకు మీరు తీసుకోవద్దు. మీరు ఎమ్మెల్యే గారు, మేము వృద్ధులం అంటే మేము పిల్లగాళ్ళము, మీరే మాకు ఇంకా వృద్ధా సబ్స్టేషన్ కడితే ఎలా ఉంటుంది ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించాలి. ఇది ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా దీనికి సరే అని అనరు. ఈ ప్రయత్నం నుంచి మీరు విరమించుకొని వృద్ధుల ఐక్యతకు, వృద్ధుల సంఘానికి మీరు న్యాయం చేకూర్చాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కట్టడానికి అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే మేము ఇక్కడ పడుకుంటాము. మా మీద మీరు ఏం చేస్తారో, ఎంత అఘాయిత్యం చేసినా కానీ మేము చావనైనా వస్తాం, కానీ ప్లస్ మొత్తం విడుచుకోలేము. మమ్మల్ని చంపి ఇక్కడ బొందబెట్టి మా బొందల మీదనే ఈ సబ్స్టేషన్ కట్టుకోండి, కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి అందరి తరఫున, ఈ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారికి నమస్కరించు దండం పెట్టుకు చెప్తున్నాము. ఈ ప్లాన్ అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి భూమి పూజ చేసిండ్రని తెలిసింది. ఈ చేసినటువంటి భూమి పూజ, ఈ కార్యక్రమం చేస్తే ఆ కార్యాలయంకు దారి కూడా మిగలదు. దారి మిగలకుండా దాన్ని మూసేసే ప్రయత్నంలో భాగంగానే ఒక విషపూరితమైన ఆలోచనతో చేసినటువంటి పని. కానీ ఇది ప్రజా శ్రేయస్సును కోరి, ప్రజల డెవలప్మెంట్ను కోరి, ఏదైతే కరెంటు వద్దు అనే ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన ఉన్నట్టుంటే ఇక్కడ దీని ముందే ఎందుకు కట్టాలి? గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒక తీర్మానం ఇచ్చింది. తీర్మానం ఇచ్చిన భూమిలో కట్టుకోండి అని మేము సహకరించడానికి ఉన్నాం, గ్రామ పాలక వర్గం సహకరించడానికి ఉన్నది. కానీ ఒక విషపూరితంగా, ఒక కుట్రపూరితంగా ఇక్కడనే మేము కట్టి కార్యాలయం ముందు మూసేస్తామని చెప్పంటే ఇది తగునా అని చెప్పేసి మా పెద్ద మనుషులు ఒక 50 మంది గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఏదన్నా సైడ్కు జరపవా, అది కొంచెం పక్కకు జరపండి అని చెప్తే దానికి కూడా మా పెద్ద మనుషులు అనుకూలంగా ఉండి, ఇగో ఈ పక్కకు కట్టుకోండి, ఈ పక్కకు మేము ఉంటే మాకు చక్కగా మాకు జాగా ఉంటుందని చెప్పి చూపించడం జరిగింది. 2 జాగాలు చూపించారు, ఒకటి తీర్మానం ఇచ్చారు. 3వ జాగా చూపించినాక కూడా లేదు, మేము దాని ముందే కడతామని గౌరవ ఎంఆర్ఓ గారు నిన్న మాట్లాడినరట. ఆ మాటను వెనుకకు తీసుకొని గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఆర్ఐ గారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ విధానాన్ని మార్చుకొని మంచిగా చూసుకోలేనటువంటి ఒక సమాజంకి ఒక మంచి సందేశం ఇచ్చిన సంఘమే చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం. చదువురాని వృద్ధులకు పెన్షన్ రాకపోతే ఇదే వృద్ధుల సంఘం తరపున దరఖాస్తు నింపి మండల పరిషత్ ఆఫీసులో అప్పచెప్పి వృద్ధులకు పెన్షన్ ఇప్పించిన సంఘం. ఒక ఆత్మగౌరవం కోసం, సామాజిక మార్పు కోసం, సమాజ స్థాపన కోసం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి వేములవాడ నియోజకవర్గంలో 80 గ్రామాలలో 20,000 మంది సభ్యులను మెంబర్షిప్ కలిగిన అతిపెద్ద సంస్థ. దీన్ని గుర్తించిన గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే చెన్నెమ రమేష్ బాబు గారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పబ్లిక్గా భారీ బహిరంగ సభలో మాకు అందించడం జరిగింది. 2014 నుండి నేటి వరకు కబ్జాలో ఉన్నాం.
నియోజకవర్గంలోని అనేక మంది వృద్ధులు తలో చేతేసి డబ్బులు పోగు చేసుకొని వృద్ధుల కష్టార్జితంతో ఈ నేలను సాపు చేసి అక్కడ చార్వాక వృద్ధుల కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. కార్యాలయంతో పాటు ఒక మీటింగ్ హాల్ లాగా నిర్మించుకొని నియోజకవర్గంలో వృద్ధులకు సంబంధించినటువంటి సమస్య ఉంటే హెల్ప్ లైన్ పెట్టి ఆ హెల్ప్ లైన్ ద్వారా వృద్ధుల కుటుంబాలను కలపడం కోసం ఒక మానవీయ కోణంలో ఈ యొక్క సంస్థ నడిపించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మాకు ఆర్థిక వనరు లేక ఇక్కడ వృద్ధుల ఆశ్రమం నిర్మించలేకపోయినాం. అది భవిష్యత్తులో వృద్ధుల ఆశ్రమం అనాథ వృద్ధులకు తిండి పెట్టాలి, అనాథ వృద్ధులను సాధాలి, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని తీసుకున్నాం. ఏ ఒక్కరితో కాదు ఇది ఒక సంస్థది. రేపు భవిష్యత్తులో అనాథ వృద్ధులకు తిండి పెట్టే సంస్థ ఇది. అటువంటి సంస్థని దీన్ని చదును చేసి దీన్ని కాపాడుకోవడం జరిగింది. ఈ స్థలంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ సబ్ స్టేషన్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా మేము తొందరపల్లె మా వృద్ధుల సంక్షేమ సంఘ నాయకులు ఒక 20-30 గ్రామాల వృద్ధులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వృద్ధులకు సంబంధించిన జాగాలో ఏకండి, అది అనాథ వృద్ధుల ఆశ్రమం కోసం, అది మా కళ, మా అస్తిత్వము, రేపు ఈ నియోజకవర్గంలో వృద్ధులకు ఎలాంటి ఆపద వచ్చినా అదో వేదికలాగా ఉంటుంది, వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు అండగా ఉండేటువంటి సంఘం అది, కాబట్టి దాన్ని అట్లే ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది.